నువ్వు అనుకునే దైవాన్ని, నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనిషిలో చూడాలి. నువ్వు చెప్తావు అన్య మతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా, అది లేదమ్మా, ఇది తెలియదేమో. అయం నిజ పరో వేది గణనాలకు చేత సా ఈడు నావాడు ఈడు పక్కవాడు ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్. యేసుక్రీస్తు శర్మలాంది మౌంట్ లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక హిందూగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను. ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు, మీకు తెలుసో లేదో, అనో భద్ర ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు ఉన్నాయి అన్ని మా దగ్గరికి రావాలి. మీరు తలుపు తెరిచాం అన్ని పక్కలకి. క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అభ్యంతరం లేదు. ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అవసరం, మాకు అభ్యంతరం లేదు. గొప్ప ఆలోచనలన్నీ మాకు కావాలి అని నా పూర్వీకులైనటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా? నువ్వు దాన్ని శవం మతం అంటావా? మనకు లేవా? ఈ భాష వాడచ్చా మనం? నువ్వు కాషాయ బట్టలు వేసుకుని కాషాయ కాంతిలో పెట్టి ఈ రకంగా మాట్లాడతావా? అలా లేదే. అలా ఎక్కడుందని అడుగుతాడు నేను. వాళ్ళని హేళన చేస్తావా? వాడు శవాన్ని పూజిస్తాడని? మనకు లేవా యోగుల సమాధులు? రమణ మహర్షి సమాధి లేదా? వారి తల్లిగారి సమాధి లేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి, ఈశ్వరమ్మ సమాధి లేదా? మనం దండలు పెట్టుకోవట్లేదా? ఎవరైనా హేళన చేస్తావు నువ్వు? ఎందుకు ఇంత అహంకారం? అలా లేదే. అక్కడ తప్పులు ఉన్నాయి, అక్కడ గొప్ప ఉన్నాయని నేను చెప్పడం లేదు. అక్కడ తప్పులు ఉన్నాయి, లేవనట్లేదు. అక్కడ కూడా పోరాటం చేయాలి. వాళ్ళు చేస్తారు, ఆ పని వాళ్ళు చేస్తారు. మేము జయభారత్ లో ఉండే ముస్లింస్ ఆ పని చేస్తా ఉంటారని చెప్తున్నాం మీ దృష్టికి. అలాగే ఇక్కడ కూడా తప్పులు ఉన్నాయి, వాటిని కూడా కడుక్కుంటాం, పోరాటం చేస్తాం. తప్పేం లేదు దాంట్లో. పోరాటం చేయమని చెప్పాడు తత్వం, యుద్ధం చేస్తాం. ఆ విధంగా యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. సుఖ